నిజం తెలుసుకొని కార్తీక్ రాసిన అగ్రిమెంట్ని చింపేసి జ్యోత్స్న చంప పగలగొట్టిన దశరథ నిజంగానే దశరథ జ్యోత్స్న చంప పగలగొట్టి అగ్రిమెంట్ని చింపేశాడా? అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక సుమిత్ర అయితే చాలా కోపంగా ఇంటికైతే వచ్చేస్తుంది. వచ్చిన తరువాత ఇక దశరథ శివనారాయణ కూడా ఇంటికి వస్తారు. అప్పుడే ఇక దశరథ మౌనంగా ఉండి బాధపడుతూ ఉంటాడు. కాంచన మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటాడు. తరువాత ఇక సుమిత్ర అయితే భోజనానికి రండి అని అంటూ దశరథని పిలుస్తూ ఉంటుంది. అప్పుడే దశరథ అయితే ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. ఏంటండి, నాతో మాట్లాడరా? ఇంకా మీకు కోపం పోలేదా అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర అయితే. అప్పుడే ఇక దశరథ అయితే, నువ్వు చాలా మారిపోయావు సుమిత్ర. నువ్వు నా ముందు సుమిత్రవి కాదు. ఎప్పుడూ కూడా మంచిగా ఆలోచించి ఒకరికి మంచి జరగాలని కోరుకునే నా సుమిత్ర ఈరోజు ఒక ఆడపిల్ల పెళ్ళిని, అది కూడా నా నట్టింట్లో ఆపాలని చూసింది. ఒక ఆడపిల్ల పెళ్ళిని, తాళిని దొంగతనం చేసి మరీ ఆపాలనుకుంది. ఇంత నీచమైన ఆలోచన నా సుమిత్రకి రాదు. నువ్వు పూర్తిగా మారిపోయావు అని అంటూ దశరథ అయితే సుమిత్రని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే, డాడీ, ఏదో మమ్మీ పొరపాటున చేసింది, దానికి మీరు ఇలా అంటున్నారేంటి? పెళ్ళేమీ ఆగలేదు కదా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న, నువ్వు మధ్యలో మాట్లాడొద్దు. ఇది నాకు మీ మమ్మీకి మధ్య జరుగుతున్న సంభాషణ అని అంటూ ఉంటాడు దశరథ. ఇంటి ఆడబడుచు, ఈ ఇంటి రక్తం కంటి వెంట కన్నీళ్లు కారితే ఈ ఇల్లు నాశనం అయిపోతుందని స్వామీజీ చెప్పారు. స్వామీజీ మాటల్ని కూడా పక్కన పెట్టి ఈ ఇంటి క్షేమం కోసం నీ కూతురు చేసిన తప్పుని సరిదిద్దుకోవాలని మా నాన్న మన ఇంట్లో ఈ పెళ్ళిని జరిపించాలని చూస్తే అది నువ్వు చెడగొట్టాలని చూసావు. నిజంగా నువ్వు చేసిన ఈ పాపానికే నీ కూతురు పెళ్ళి జరగదని ఆ రోజే జాతకం చూసి స్వామీజీ నిజమే చెప్పినట్టున్నారు. ఒక ఆడపిల్ల పెళ్ళిని ఆపాలనుకున్నా నీకు ఇంతకన్నా పెద్ద శిక్ష ఏముంటుంది అని అంటూ ఉంటాడు దశరథ అయితే. ఆ మాట విని సుమిత్ర షాక్ అయిపోతూ ఉంటుంది. కోపంలో నీ కూతురు దీపమెడలో తాళి తెంపి చెయ్యిరాని పాపం చేసింది. ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా వాళ్ళ పెళ్లి చేసి ఆ పాపం కడుక్కుందామని అనుకునేలోపు నువ్వు అదే పెళ్ళిని, తాళిని దాచేసి పెళ్ళిని ఆపి మరొక పాపాన్ని మూట కట్టుకున్నావు. నా చెల్లెలు ఎంతో సంతోషంగా ఉందని సంబరపడిపోయాను. కానీ నువ్వు చేసిన పనికి ఇప్పుడు 2 కుటుంబాలు మరింత దూరం అయిపోయాయి అని అంటూ దశరథ అయితే, ఈ విషయంలో నేను ఎప్పటికీ నిన్ను క్షమించను సుమిత్ర, క్షమించను అని అంటూ దశరథ సుమిత్రని తిడుతూ ఉంటాడు. అప్పుడే ఇక సుమిత్ర అయితే లోపలికి వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది. అలా ఏడుస్తూ ఉన్న సుమిత్రని చూసి జ్యోత్స్న అయితే, మమ్మీ, ఇదంతా నా వల్లే కదా వచ్చింది, అందుకే కదా నేను వెళ్ళి డాడీకి నిజం చెప్పేస్తాను. ఆ రోజు మమ్మీ కావాలని చేయలేదు, నేను ఇదంతా కావాలని చేయించాను అని నేను వెళ్ళి డాడీకి చెప్పేస్తాను మమ్మీ అని జ్యోత్స్న అయితే సుమిత్ర ముందు నటించేస్తూ ఉంటుంది. ఇంతలో శివనారాయణ అయితే వస్తాడు. చూడు దశరథ, సుమిత్ర కోపంలో అర్థం ఉంది. సుమిత్ర నిన్ను షూట్ చేసిన దీపం మీద కోపంతో ఇదంతా చేసింది తప్ప కావాలని కాదు. నువ్వు తనని అన్నన్ని మాటలు ఎందుకు అనడం? పెళ్ళి ఆగలేదు కదా, వెళ్ళు. నువ్వు సుమిత్రని అన్ని మాటలు అనకూడదు. వెళ్ళి సుమిత్ర బాధపడుతుందేమో ఓదార్చు అని శివనారాయణ అయితే అంటాడు. అప్పుడే ఇక శివనారాయణ మాట విని దశరథ గది దగ్గరికి వెళ్ళేసరికి అప్పుడే ఇక సుమిత్ర అయితే బాధపడుతూ ఉంటుంది. మమ్మీ, నువ్వు బాధపడతాం నేను చూడలేకపోతున్నాను. ఆ రోజు నా మీద ఒట్టేసి ఈ పెళ్ళిని నువ్వే ఆపాలి, తాళిబొట్టుని దొంగతనం చేసి నువ్వే ఈ పెళ్ళిని ఎలాగైనా ఆపాలని నేనే కదా నిన్ను రెచ్చగొట్టి ఒట్టు వేయించుకొని మరి నీ చేత ఆ తాళిని దొంగతనం చేయించాను. ఈ విషయాన్ని నేను తాతయ్యకి, డాడీకి చెప్పేస్తాను మమ్మీ అని అంటూ ఉంటుంది జ్యోత్స్న.
ఆ మాట విని ఒక్కసారి దశరథ షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక దశరథ షాక్ అయిపోతూ అంటే ఇదంతా కూడా జ్యోత్స్న చెప్పిన మాటలకి సుమిత్ర వినేసి ఇలాంటి పని చేసిందా, ముందు వెనక ఆలోచించకుండా కూతురు కోసం ఇంత దారుణానికి ఒడిగట్టిందా అని దశరథకి ఇంకా కోపం వస్తుంది. తర్వాత ఇక దశరథ వెనక్కి వచ్చేస్తాడు. అలా వెనక్కి వచ్చేసిన తర్వాత అప్పుడే ఇక జ్యోత్స్న పారిజాతంతో అంటూ ఉంటుంది, రేపు మళ్ళీ యథావిధిగా పనివాడిగా బావ వస్తాడు, వంట మనిషిగా ఆ దీప వస్తుంది. తర్వాత కదా వాళ్ళిద్దరికీ నేను టార్చర్ చూపించేది. కావాలని మమ్మీని రెచ్చగొట్టాను, ఆ తాళి తీయడం బావ చూసేలా చేశాను. ఈ గొడవ అంతటికీ కారణం నేనేనని ఎవ్వరికీ తెలియదు గిరాని అని అంటూ ఉంటే అప్పుడే పారిజాతం, ఒసే జ్యోత్స్న, నువ్వు ఇంతలా ఆలోచిస్తావని అస్సలు అనుకోలేదే అని అంటూ పారిజాతం జ్యోత్స్న ఇద్దరూ కూడా బయట మాట్లాడుకుంటూ ఉంటారు. బాల్కనీలో నుంచి ఆ మాటలు కూడా దశరథ వినేస్తాడు. జ్యోత్స్న కావాలని ఇదంతా చేసిందనమాట. పైన అన్నిటికీ ఒప్పుకున్నట్టు సంతోషంగా ఉన్నట్టు నటిస్తూనే లోపల ఇంత స్వార్థాన్ని చూపించింది. ఇన్ని గోతులు తవ్విందనమాట. అస్సలు కూడా నేను దాన్ని క్షమించను. ఏం చెయ్యాలో అదే చేస్తాను. నువ్వు చేసిన పనికి నేనేం చేస్తానో చూడు జ్యోత్స్న అని అనుకుంటూ ఇక దశరథ అయితే అనుకుంటూ ఉంటాడు. ఇక దశరథ అలా అనుకున్న తర్వాత ఉదయం అవ్వంగానే మామూలుగా కార్తీక్ దీప ఇద్దరు కూడా ఇంటికైతే వస్తారు. వచ్చిన తర్వాత ఆగండి, ఇక నుంచి మీరు ఇక్కడికి వచ్చే అవసరం లేదు అని అంటూ ఉంటాడు దశరథ అయితే. అప్పుడు ఇంకా మాట విని కార్తీక్ అయితే, అదేంటి చిన్నయ్య గారు, ఎందుకు రావద్దంటున్నారు? నేను ఇంకా పెద్ద మేడంకి చెల్లించాల్సిన అప్పు అలాగే ఉంది కదా అని అంటూ ఉంటే అప్పుడే, నేనంటే నీకు ప్రేమ ఉందా ఒరే కార్తీక్ అని అడుగుతూ ఉంటాడు దశరథ. అదేంటి అలా అడుగుతున్నారు అని అనగానే, నేను మీ మావయ్యగా అడుగుతున్నాను, నేనంటే నీకు ప్రేమ ఉందా లేదా అని అనగానే, ప్రేమ ఉంది మావయ్య అని అంటూ ఉంటాడు దశరథ. నాన్న, జ్యోత్స్న, సుమిత్ర, పిన్ని అందరూ బయటికి రండి అని అందరినీ కూడా పిలుస్తారు. ఈ రోజు నుంచి కార్తీక్కి దీపకి ఇక్కడ బానిసగా ఉండే రోజు పోయింది. ఇక వాళ్ళు ఇక్కడ బానిసగా ఉండరు, పని చెయ్యరు అని అంటూ ఉంటే, మరి బావ రాసిన అగ్రిమెంట్ ఉందిగా డాడీ, వాళ్ళు పని చేయకపోతామేంటి అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇంకా అగ్రిమెంట్ లేదు, ఏమీ లేదు అని తన చేతిలో ఉన్న అగ్రిమెంట్ని చింపేసి కార్తీక్ని దీపని వెళ్ళిపోమని చెప్తాడు. దశరథ అయితే, నా మీద ప్రేమ ఉందని చెప్పావు కదా, ఇప్పుడు నా మాట విని నీ భార్యని తీసుకొని వెళ్ళిపో. ఇక అగ్రిమెంట్కి నీకు ఎటువంటి సంబంధం లేదు. ఇంకొక మాట మాట్లాడినా, ఇంకొక నిమిషం ఇక్కడున్నా నేను చచ్చినంతొట్టే అని దశరథ అంటాడు. ఇక ఆ మాట విని కార్తీక్ ఏమీ మాట్లాడలేక దీపని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే జ్యోత్స్న, ఏంటి డాడీ, ఏంటి మీరు చేసిన పని అని అంటూ జ్యోత్స్న అడుగుతుంది. అలా అడగంగానే జ్యోత్స్న చంప పగలగొడతాడు దశరథ అయితే. జ్యోత్స్న చంప పగలగొట్టి, నువ్వు ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తావని అనుకోలేదు నాన్న. జ్యోత్స్న పైకి పెళ్ళికి ఒప్పుకున్నట్టే ఒప్పుకొని సుమిత్రని రెచ్చగొట్టి సుమిత్ర తాళి దొంగతనం చేసేలాగా చేసింది ఎవరో కాదు, జ్యోత్స్ననే. అలాగే కార్తీక్ ఆ విషయాన్ని తెలుసుకునేలా కూడా చేసింది జ్యోత్స్ననే. కానీ సుమిత్ర కూతురు పేరు బయటికి రాకుండా తనే తప్పు చేసినట్టు తన మీదే నింద వేసుకుంది అని అంటూ ఉంటాడు దశరథ అయితే. ఇక ఆ మాట విని శివనారాయణ షాక్ అయిపోతూ ఉంటాడు. ఇదంతా కూడా పిన్నికి తెలుసు, వీళ్ళు ముగ్గురు కూడా కూడబలుక్కొని మన ఇద్దరిని కూడా అందరి ముందు చేతగాని వాళ్ళలాగా చేసేశారు నాన్న అని అంటూ దశరథ అయితే శివనారాయణకి నిజం చెప్తాడు. అది విని ఒక్కసారి జ్యోత్స్న, పారిజాతం, సుమిత్ర షాక్ అయిపోతూ ఉంటారు. చూసారుగా ఫ్రెండ్స్, మరి నిజం తెలుసుకున్న శివనారాయణ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నాడో, అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి
ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.